ఏమంటుంది కాంతమ్మ? ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. అది నీ అదృష్టం. వాళ్ళ మాటలే కనుక నీకు పూర్తిగా అర్థమైతే నీకు మట్టిపోతుంది. నో నో, దే ఆర్ వెరీ నైస్. సరేలే, వీళ్ళ సంగతి వీళ్ళ భాష అర్థం చేసుకోవాలంటే నీకు కొన్నాళ్ళు పడుతుంది. అంతవరకు ఇంగ్లీషు తెలుగు తెలిసిన అమ్మాయిని పంపని మా ఆఫీస్ క్లర్క్తో చెప్పాను, ఇవాళే పంపుతాను అన్నట్టు. ఓ, షీ ఈస్ హియర్ ఆల్రెడీ. జాలీ జాలీ. ఎస్ మేడం. అయ్యగాడికి దండకాలు పెడతాను సార్. ఏం పెడతాను? అయ్యగాడికి దండకాలు పెడతాను సార్. అయ్యగారి దండాలు పెడతావా? సార్. చంపావు. దండకాలు కాదు, దండాలు. అదే సార్. సరే, నీదే ఊరు? సార్, నాది అమ్మగాడు లండన్ లో పుడతాడు సార్. నాది నాన్నగాడు బెజవాడలో పుడతాడు సార్. నాది తెగులు బాగా చస్తాను సార్. తెలుగు తావడం ఏంటి? సార్, నాది తెగులు బాగా చస్తాను సార్. కర్మ, నీకు తెలుగు బాగా వస్తుందా? సార్, అది సార్. అది తెలిసేసరికి మేము చచ్చేట్టున్నాం. షీస్ అ గుడ్ గర్ల్. పోనీ నీకు వంట చేయడమైనా బాగా వచ్చా? అదే కాఫీ, ఇడ్లీ, పూరి వగైరా వగైరా. నా వల్ల కాదు సార్. ఏమిటి? నా వల్ల కాదు సార్. నీ వల్ల కాడేమిటి? అది సార్, పూరి, ఇడ్లీ, వడ నా వల్ల కాదు సార్. వంట బాగా చస్తాను సార్. నీ వల్ల కాదనే? సార్. నేనా? ఈవిడ వల్ల నీకు తెలుగు రావడం సంగతేమో గాని నెల తిరిగేసరికి మనం ఈ వలకట్లో పడేట్టున్నాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అది కాదు సార్, నాది ఫుడ్ తింటే నీది ఆరోగ్యం చస్తుంది సార్. ఏమిటి? రోగం వస్తుందా? హెల్త్ సార్, హెల్త్. ఆరోగ్యం చస్తుంది. ఆరోగ్యమా? అది సార్. ఏమిటో నీ మాటల్లో అక్షరాలు ఎగిరిపోతున్నాయి, తిరగబడుతున్నాయి. నీ వంట తింటే మా ప్రాణాలు కూడా. సార్, నీకు ఫియర్ వద్దు సార్. సేమా? ఎస్ సార్. సార్, నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అమ్మగాడికి బాగా తెగులు నేర్పుతాను సార్. అమ్మా చూడు. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.